హలో! హాయ్ ఎవ్రీవన్. నమస్తే అండి. ఈరోజు నేను ఒక కొత్త స్పెషల్ డిష్‌తో మీ ముందుకొచ్చేసాను. అదే రొయ్యల దమ్ బిర్యానీ. అది ఏ విధంగా చేసుకోవాలనేది రెసిపీ మనం ఇప్పుడు చూసుకుందాం. అంతకుముందు హ్యాపీగా ఇంట్లో క్వాంటిటీ, క్వాలిటీతో చక్కగా తినొచ్చు. ఇప్పుడు చేసుకునే మన రెసిపీని ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం ప్రాసెస్‌లోకి. మనమైతే 20 మినిట్స్ రైస్ అనేది నానబెట్టుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ రొయ్యలను తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు చక్కగా పట్టేటట్టుగా ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల బిర్యానీ తినేటప్పుడు రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు చక్కగా పడుతుంది. అలాగే ఇప్పుడు దమ్కి కావాల్సిన పేస్ట్ అనేది ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసుకుందాము. టమాటో, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీరా, లవంగి, బ్లాక్ పెప్పర్, ఇలాచి, ఆనస్ పువ్వు, దాల్చిన చెక్క, ధనియాలు, మ్యాగీ మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా. ఇప్పుడు కావాల్సిన పేస్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రొయ్యలకి దమ్ ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూసుకుందాం. పేస్ట్ అంతా రొయ్యల్లో యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆఫ్ కారం, తగినంత పసుపు, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, మ్యాగీ మసాలా, బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. అలాగే స్పైసీ కావాలంటే కాస్త మిర్చి, అలాగే తగినంత కర్డ్ అనేది పెరుగుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ కాస్త తగ్గింది, అందుకని మళ్ళీ నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే లెమన్ పీస్ రసం, బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. అంతలోగా బిర్యానీ రైస్ని కుక్ చేసుకుందాము. ఇప్పుడు రైస్లోకి ఏమేం కావాలో ఒకసారి చూసుకుందాం. సాల్ట్, అలాగే జాపత్రి, మిరియాలు, లవంగం, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 20 మినిట్స్ 70% ఉడికేటట్టుగా మనం ఉంచుకుంటే సరిపోద్ది. 20 మినిట్స్ అవసరం లేదు, ఒక 15 మినిట్స్లో. చూడండి చక్కగా మ్యారినేట్ అయిపోయాయి రొయ్యలు. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు థిక్ బౌల్నే తీసుకోండి, ఎందుకంటే అడుగున అంటకుండా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక 5 స్పూన్ ఆఫ్ నెయ్యిని తీసుకున్నాను. అలాగే కాస్త ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు దమ్ని దాంట్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము.
మసాలా స్మెల్ దమ్ది అదిరిపోతుంది. అలాగే మనం కుక్ చేసుకునేటప్పుడు బిర్యానీని రైస్ వేసుకున్నాక ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే బిర్యానీ అయిపోతుంది. రొయ్యల దమ్ని చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని ఈక్వల్గా చక్కగా యాడ్ చేసుకొని నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దానివల్ల అడుగును పట్టకుండా దమ్ అనేది మసాలా అనేది చక్కగా ఉంటుంది తినడానికి, రైస్లో కలుపుకోవడానికి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త జల్లుకొని పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం కాస్త. ఇప్పుడు ఒక శుభ్రమైన క్లాత్ని తీసుకొని గట్టిగా కట్టి దాని మీద మూత పెట్టుకుందాం. ఆవిరిలో రైస్ అనేది చక్కగా బాయిల్ అవుతుంది. 20 మినిట్స్ అయిపోయింది కదా, ఎప్పుడు చూసేద్దాము. వేడి వేడి రొయ్యల దమ్ బిర్యానీ సువాసన అయితే ఎదిరిపోతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి మొత్తం తీసుకుందాము. ఆహాహా, సువాసన అదిరిపోతుంది. చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే కుకింగ్ అంటే చాలా ఇష్టము. సింపుల్గా, టేస్టీగా, ఈజీగా, టైం వేస్ట్ కాకుండా కుకింగ్ చేసేయాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఎందుకు లేట్, ఎందుకు ట్రై చేసేద్దాం టేస్ట్ ఎలా ఉందో. సూపర్గా ఉంది.